హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. టుడే నేనైతే ఒక హెల్దీ కేక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. దీన్ని ఎలా ప్రిపేర్ చేశాను అన్నదాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఒక అడుగు మందం గల ఒక పెద్ద గిన్నెని మనం ఒక స్టవ్ మీద ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. అది హీట్ అయ్యేలోగా మనం ఒక బౌల్లో 3 బనానాస్, 1 కప్ బెల్లం, హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ రాగి పిండి, పావు కప్పు పెరుగు, పావు కప్పు ఆయిల్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ తినే సోడా వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు ప్లేస్లో మీరు ఎగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకుని మనం ఒక కేక్ టిన్లో దీన్ని పోసుకోవాలి. మనం ఏ టిన్లో అయితే కేక్ టిన్లో పోసుకుంటున్నామో దాని చుట్టూ ఆయిల్ అన్నది బాగా స్ప్రెడ్ చేసుకుని, అలాగే గోధుమ పిండిని కూడా ఆ కేక్ టిన్ చుట్టూ బాగా స్ప్రెడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఆ టిన్లో అయితే ఈక్వల్గా పోసుకోవాలి. దానిపైన గుమ్మడి గింజలు, కాజు, నువ్వుపప్పుతో గార్నిష్ అయితే చేసుకున్నాను. దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ న్యూట్రిలైట్ చాక్లెట్ డ్రింక్ పౌడర్ని కూడా నేను యాడ్ చేశాను. దీంట్లో సో మెనీ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, 0 షుగర్ ఉంటుంది. ఇది యాడ్ చేయడం వల్ల మనం పిల్లలకి ఫుడ్ ద్వారా ఇవ్వని పోషకాలను కూడా అందివ్వాలి. కేక్ బ్యాటర్ పోసుకున్న ఆ టిన్ అయితే మనం ప్రీ హీట్ చేసుకున్న ఆ గిన్నెలో స్టాండ్ పెట్టి 1 అవర్ వరకు దాన్ని హీట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత కేక్ అనేది ఇలాగా ప్రిపేర్ అవుతుంది. మా బాబు స్కూల్ నుంచి రాగానే మా బాబుకి అయితే కేక్ అయితే ఇచ్చాను. చాలా ఇష్టంగా తిన్నాడు, చాలా బాగుందని కూడా అన్నాడు. మనం ఇలాంటి హెల్దీ కేక్స్ పిల్లలకు ఇవ్వడం వల్ల వాళ్ళు హెల్దీగా ఉంటారు. మనం బేకరీ కేక్స్ ఇవ్వటం వల్ల దాంట్లో షుగర్ అండ్ మైదా అన్నది ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తారు వాళ్ళు. అలా యాడ్ చేయడం వల్ల పిల్లలు ఎర్లీ ఏజ్లోనే డయాబెటిక్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనం ఇలాంటి హెల్దీ ఫుడ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇలా ఇవ్వటం వల్ల వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఇలాంటి హెల్దీ రెసిపీస్ మీకు ఇంకా కావాలి, చూడాలి అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.